రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారికి ఈ జిల్లాకు సంబంధించి అందిన 211 ఫిర్యాదులను మరియు 2 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఫిర్యాదు చేసిన వారి ఫిర్యాదుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రతి అర్జీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించి గ్రామస్థాయి రికార్డులతో రెవెన్యూకు సంబంధించి గ్రామస్థాయి రికార్డులతో సరిచూసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. ప్రభుత్వం అందించే సేవలో రెవెన్యూ సేవలు ప్రధానమైనవి. ఇందులో భాగంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. ఇందుకు ఆర్డీఓలు వారి పరిధిలో గల మండలాల వారీగా అధికారులు రికార్డులతో సహా హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఆర్డీఓస్కి, తహసీల్దార్స్కి, ఐటీ మినిస్టర్ గారి దగ్గర ఏదైతే గ్రీవియన్సెస్ రైజ్ అయినాయో వాటికి సంబంధించి రివ్యూ చేయడానికి ఇక్కడికి పిలిపించడం జరిగింది. టోటల్గా మనకి ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి దగ్గర 211 అప్లికేషన్స్, పిటిషన్స్ పెట్టడం జరిగింది. మీరు ఇంతకుముందు మీటింగ్ మీరు డాక్యుమెంట్ ఏమిటి? ఎలా ఉంటుంది అతి వరకు చూపించుకోగలుగుతాం, కానీ మీ ఇద్దరు మధ్యలో ఉన్న జిల్లా కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ హక్కులు మీరు అమ్ముతారు, కొలత వేసి మీకు అప్పు చెప్తారు. ఓకే, అంతే తప్పించి ఈ భూమిని ఆయనతో మార్చుకోవాలని ఇప్పుడు చెప్పేది. సంవత్సరాల భూమి మీరు పరాధీనంలో ఉన్నట్టయితే మీకు సివిల్ కోడ్ ప్రకారం మీ హక్కులు కోల్పోతారు తెలుసు. అట్లనే కాపీలు ఉంటుంది, మీ రాయతో మాట్లాడించాలి. ఓకే, మాట్లాడేసి